Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. సరే ఇప్పుడు బాహుబలి 10 years తర్వాత మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు. అప్పట్లోనే బాహుబలి ఒక సినిమా బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ ఇండియా లెవెల్లో కానీ. అది రిలీజ్ అవ్వటం మీకు ఎలాంటి? డెఫినెట్లీ ఎక్సైటింగ్గా ఉంటుందండి. అంటే ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు కొద్దిగా టెన్షన్లో ఉండేదండి. అంటే మీరు గుర్తు చేసుకుంటే ఫస్ట్ డే రిలీజ్ ఆర్ ఫస్ట్ 2-3 days రిలీజ్ బాహుబలి రిలీజ్ అయినప్పుడు లైక్ సినిమా ఏంటి ఇలా ఉంది బాగాలేదు రకరకాల నెగిటివ్ టాక్స్ ఉన్నాయి. బట్ వన్స్ ఇట్ పిక్డ్ అప్ వెరీ వెల్ అండ్ తెలుగు సినిమాని ఎవరు తిరిగి చూడలేని టైంలో సడన్లీ ఎవ్రీవన్ అంటే ఇప్పుడు ద స్టేట్ ఇన్ తెలుగు సినిమా ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈజ్ బాహుబలి అండి. అంటే ఇప్పుడు తెలుగు సినిమా బడ్జెట్స్ కానివ్వండి, తెలుగు సినిమా రీచ్ కానివ్వండి పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ బాహుబలి. అండ్ ఇట్ ఈస్ గుడ్ దట్ అంటే 10 years అయిపోయింది, దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్. ఇట్ షుడ్ బి అ ప్రౌడ్ మూమెంట్ నాట్ ఓన్లీ ఫర్ మీ అండి, ద హోల్ తెలుగు ఆడియన్స్ అందరికీ ఇట్ షుడ్ బి అ వెరీ ప్రౌడ్ మూమెంట్ దట్ ఓకే మళ్ళీ ఒకసారి మనము ఓకే మన సినిమాని సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ వచ్చింది అని. అండ్ ఐ థింక్ పీపుల్ హూ హ్యావ్ సీన్ దట్ ఫిల్మ్ విల్ ఆల్సో వాంట్ టు కమ్ బ్యాక్ అండ్ సీ ఇట్ ఫిల్మ్. అంటే ఇప్పుడు ఆ టైంలో నేను కాలేజ్ స్టూడెంట్ ఉన్నాను, లేకుంటే ఐ వాజ్ ఎ స్మాల్ కిడ్, సో ఇప్పుడు ఆఫ్టర్ 10 years ఐ వాంట్ టు వాచ్ ఇట్ అగైన్ అన్న క్యూరియాసిటీ ఉంటుందండి. ఇట్ ఈస్ లైక్ అ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ ఇన్ అవర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అది రిలీజ్ విల్ డెఫినెట్లీ చాలామంది చూసి థియేటర్లో, బికాజ్ ఇట్స్ అ థియేటర్ ఫిల్మ్ అండి. అంటే మీరు టీవీలో ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ థియేటర్లో వస్తుంది అంటే ఒక ఎక్సైట్మెంట్ అండ్ ఎనర్జీ ఉంటుందండి. అండ్ ఐఎమ్ వెరీ షూర్ దట్ సో మెనీ పీపుల్ విల్ వాంట్ టు కమ్ అండ్ సీ దట్ ఫిల్మ్. And definitely I am very very excited for that అండి. అంటే ఎక్స్పీరియన్స్ అనేది అది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. సో రిలీజ్ అనేది పర్ఫెక్ట్గా అంటే దీన్ని 2 parts కలిపి 3.5 hours సార్ నడివి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ తెలియదండి. బట్ ఇట్ విల్ బి మోర్ దెన్ 3.5 hours అండి, మోర్ దెన్ 3.5 hours. సో 2 parts కలిపి ఎడిట్ చేసి అంటే కొన్ని సీన్స్ తీసేసి కొన్ని సీన్స్ వీఆర్ ట్రయింగ్ టు యాడ్ సమ్ సీన్స్ ఇన్ దట్. సో అలా ముందు చూడని సీన్స్ కూడా కొన్ని యాడ్ చేసి సో ఒక ప్రాపర్ ఐ థింక్ మోర్ దెన్ 3.5 hour ఫిల్మ్ వీఆర్ ట్రయింగ్ టు లాంచ్. అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ బి అ వెరీ ఇంట్రెస్టింగ్ వాచ్ అండి. కొత్త బ్లాగ్స్ కానీ కొత్త సీన్స్ యాడ్ చేసి కొన్ని సీన్స్ ముందు షూట్ చేసామండి, బికాజ్ ఆఫ్ సమ్ ఎడిట్లో వేయలేకపోయాము. సో అది ఇప్పుడు ఇలా 2 పార్ట్ కలిపినప్పుడు అలాంటి సీన్స్ ఉంటే బాగుంటుందని ఒక అవసరం కనిపించినప్పుడు సో వీఆర్ యాడింగ్ ఫ్యూ సీన్స్. అంటే మీ ఇన్పుట్స్ ఏమున్నాయి సార్ ఇప్పుడు దీన్ని 1 partగా చేయటంలో కానీ? ఇన్పుట్స్ మేజర్లీ అంటే ఇప్పుడు ఏమీ లేదండి. సో వన్స్ దట్ అంటే ఒకసారి మనము ఈ అడిషన్ చేసిన తర్వాత పోస్ట్ వర్క్ చేస్తాం కదండి. సో పోస్ట్ వర్క్లో ఐ విల్ హ్యావ్ సమ్ వర్క్ డూయింగ్ ఇట్ అండి. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎడిట్ కాల్ అండి. ఇప్పుడు అంటే 2 సినిమాలు ఎడిట్ చేయడం, ఎందుకంటే తీసేయడం అదంతా కూడా ముందు తీసామండి. సో హౌ దే ఎడిట్ అండ్ మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ అంటే ఇట్స్ అన్ ఎడిట్ అండ్ స్టోరీ డిస్కషన్ కాల్ అండి. అంటే ఫైనల్ ఎడిట్లో ఖచ్చితంగా మెయిన్. అంటే టోటల్గా అసలు ఫస్ట్ పార్ట్ ఎంత ఫుటేజ్ వచ్చింది, సెకండ్ పార్ట్ ఎంత యాజ్ అ కెమెరామెన్గా మీకు తెలుసు కదా సార్? అంటే అది ఎగ్జాక్ట్లీ చెప్పలేమండి, బట్ వీ ఎక్స్టెన్సివ్లీ షార్ట్ అంటే అది షూట్ చేస్తున్నప్పుడు అంటే ఒక బెంచ్ మార్క్ ఫిల్మ్ లాగా చేయాలి అంటే, ఎందుకంటే అప్పటి వరకు ఆ లెవెల్ ఆఫ్ బడ్జెట్లో ఎవరు షూట్ చేయలేదండి. సో వీఆర్ అంటే ఎక్కడ కూడా ఏది మిస్ కావద్దు, బెటర్గా షూట్ చేయాలని వీ ట్రై టు షూట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండి. బట్ అలా అని పిచ్చిగా అది అవసరం లేని ఎప్పుడూ షూట్ చేయలేదండి. సో ఏది అవసరమో కానీ ఆ షార్ట్ ఇంట్రెస్టింగ్ ఎలా తీయాలని చేసామండి. సో ఐ ఎగ్జాక్ట్లీ డోంట్ నో, బట్ అంటే ఎడిట్ కంటే కొద్దిగా ఎక్కువ వచ్చి ఉంటుందండి. నాట్ అంటే డబుల్ ఆర్ అలా కాకుండా మేబీ ఫ్యూ మినిట్స్ ఎక్కువ అలా వచ్చి ఉంటుందండి ఫైనల్ ఎడిట్లో. అంటే బిఫోర్ షూట్ అంటే ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందుకు బాహుబలి 1 ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. డెఫినెట్గా మంచి సినిమా చేస్తున్నాం, ఏదో ఒక తెలుగు సినిమాకు కొత్తగా ఉండేటట్టు తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా అని ముందే ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది సినిమా. మీకు ఈ ఫస్ట్ షాట్ గుర్తుందా సార్? మీరు మీ కెమెరాలో షూట్ చేసిన ఫస్ట్ షాట్ యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్గా? బాహుబలి ఫస్ట్ షాట్ మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్, అసలు గుర్తులేదు యాక్చువల్లీ. అంటే ఆల్మోస్ట్ 15 years అవుతుంది, బికాజ్ 5 years ఇన్ ద మేకింగ్ ఇట్ వాస్. సో యాక్చువల్లీ ఐ డోంట్ రిమెంబర్ అండి. బట్ యాక్చువల్లీ మీరు అడిగింది కరెక్ట్, గుర్తు చేసుకోవాలి యాక్చువల్లీ ఒకసారి ఎలా ఏంటి అని, బికాస్ డెఫినెట్లీ ఇట్స్ అ ల్యాండ్ మార్క్ థింగ్. సో బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ రిమెంబర్ దట్ మచ్. ఆ సినిమాలో మోస్ట్ ఛాలెంజింగ్గా అనిపించిన బ్లాగ్స్ కానీ
మీకు అప్రిషియేషన్ వచ్చిన బ్లాక్స్? ఆ సినిమానే మొత్తం ఛాలెంజింగ్ అండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ వీఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. సో ఏ సినిమా చిన్న క్లోజ్ అయినా కూడా ఆ క్లోజ్ ఎలా ఏంటి, దాంట్లో పర్పస్ ఏంటి, బాగా తీస్తున్నామా, ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయా, వాళ్ళ మేకప్ కరెక్ట్ ఉందా, లేకుంటే జ్యువెలరీ కరెక్ట్ కనిపిస్తుందా, అలాంటివన్నీ. సో ఎవ్రీ షాట్ ఇన్ బాహుబలి వాజ్ ఛాలెంజ్ అండి. ఇట్ ఈస్ లైక్ అంటే ఇది ఈజీగా తీసాము, ఇది ఛాలెంజింగ్గా చాలా కష్టపడ్డామని లేదండి. ఏ షాట్ అయినా కూడా ఎందుకంటే 10 సార్లు ఆలోచించుకొని ఈ షాట్ ఎంత ఇదే బెస్ట్ పాసిబుల్ యాంగిలా, ఇంకా వేరే యాంగిల్ షూట్ చేయొచ్చు. ఎందుకంటే ఏ షాట్ అయినా కూడా 10-20 రకరకాల ఇన్ఫినైట్ పాసిబిలిటీస్ ఉంటాయండి ఈ షాట్కి. కానీ ఈ షాట్ ఇలాగే ఎందుకు షూట్ చేయాలి సో అన్నది దట్ వాజ్ ఆల్వేస్ పాయింట్ అండి. సో అందువల్ల లైక్ సో ఎవ్రీ షాట్ ఇన్ బాహుబలి వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ అండి. సో దెర్ ఈస్ లైక్ అంటే సో ఒక్క షాట్ ఒక సీన్ అనే చెప్పలేమండి. లైక్ ఇఫ్ మీరు ఏ సీక్వెన్స్ తీసుకున్నా, వాటర్ ఫాల్ తీసుకున్న వాళ్ళు లైక్ కట్టప్ప బాహుబలిని చంపడం తీసుకున్నా కూడా, లైక్ వార్ సీక్వెన్స్ తీసుకున్నా కూడా, సో వాళ్ళ ఏంటిది మాహిష్మతి ప్యాలెస్లో సీక్వెన్స్ తీసుకున్నా కూడా, సో ఎవ్రీథింగ్ హ్యాడ్ దేర్ ఓన్ ఛాలెంజెస్ అండి దాంట్లో. టెక్నికల్గా మీరు కొత్తగా యూజ్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ కానీ, కొత్తగా యూజ్ చేసిన టెక్నికల్గా అది కెమెరాలో కొత్త సార్ ఎలా ఏమైనా కొత్తగా యూజ్ చేసేసారు కొత్త కెమెరాలు కానీ? ఆ సినిమాకి నేను అప్పటి వరకు ఏంటంటే లైక్ ఈగా వరకు డిజిటల్ నెగిటివ్లో షూట్ చేశాను, నెగిటివ్ ఫిల్మ్లో షూట్ చేశాను. సో ఫర్ ద ఫస్ట్ టైం బాహుబలి వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్ నేను డిజిటల్లో షూట్ చేశానండి. అంటే అంతకుముందు డిజిటల్ కెమెరాస్ ఉన్నాయండి, బట్ నాకు టెస్ట్ చేసినప్పుడు అంత క్వాలిటీ బాగా అనిపించలేదండి. సో లైక్ వన్స్ ఈ ఆరీ కంపెనీ వాళ్ళు అలెక్సా అన్న కెమెరాని లాంచ్ చేశారు అప్పుడు. సో అది చూసిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఆల్మోస్ట్ క్వాలిటీ ఈజ్ యాజ్ గుడ్, అంటే నెగిటివ్ దగ్గరలో ఉంది. సో దీంతో షూట్ చేస్తే మనకు చాలా కన్వీనియన్స్ అంతా ఉంటుంది అని చెప్పి, అంటే బేసికలీ నాకేంటంటే నెగిటివ్లో షూట్ చేసిన తర్వాత ఇంత విఎఫ్ఎక్స్ ఉన్నప్పుడు మళ్ళీ స్కాన్ చేస్తామండి. స్కాన్ చేసి డిజిటైజ్ చేసి మళ్ళీ డిజిటైజ్ చేసి మళ్ళీ దాన్ని రీప్రింట్ నెగిటివ్ మీద చేస్తాం. ఆ ప్రాసెస్లో ఏంటంటే క్వాలిటీ లాస్ చాలా ఉంటుందండి. సో డిజిటల్లో షూట్ చేస్తే దట్ క్వాలిటీ లాస్ విల్ నాట్ బి దట్ ఒక నమ్మకంతో లైక్ ఈ వెంట హెడ్ విత్ దట్ అండి. సో దట్ వాజ్ అ మేజర్ థింగ్. ఎందుకంటే అప్పటికి ఈవెన్ రాజమౌళి గారు కానివ్వండి, శోభు గారు ప్రొడ్యూసర్ కానివ్వండి, ఇంత పెద్ద సినిమా తీస్తున్నాం, ఇప్పుడు డిజిటల్లో తీయాలా, మనం నెగిటివ్లో తీస్తేనే సరిపోద్ది కదా అన్నప్పుడు బట్ ఐ కన్విన్స్ దెమ్ దట్ ఓకే మనకు ఈ సినిమా డిజిటల్లో తీస్తే ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి ఎన్ని అని కన్విన్స్ చేసి అలా ఒప్పుకున్నారండి. సో దట్ వాజ్ అ మేజర్ డిసిషన్. బాహుబలి ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ కానీ 5 years జర్నీ సార్, దాదాపు 5 years జర్నీ. ఈ 5 years జర్నీలో మీకు ఎప్పుడైనా అరే 5 years పట్టేసింది అని ఒక అలా ఏదన్నా ఒక అంటే 5 ఏళ్ళు పడుతుంది అని అనిపించిందా, లేకపోతే ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేశారా? ఇంత టైం టేకెన్ తీసుకుంటున్నాం అనుకున్నారు అంటే డెఫినెట్లీ అప్పుడప్పుడు అనిపించేదండి, ఫ్రస్ట్రేషన్ డెఫినెట్లీ ఉంటుందండి. అంటే ఒకే పని ఒకే దాంట్లో ప్రాసెస్లో అలా చేస్తూ ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి లిటిల్ ఫ్రస్ట్రేటింగ్. బట్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే వీ హ్యాడ్ సచ్ ఎ గ్రేట్ టీమ్ అండి. సో ఎవ్రీ డే సంథింగ్ ఎక్సైటింగ్ వస్తారు. అంటే పర్ఫార్మెన్స్ ఎక్సైటింగ్ కానివ్వండి, లేకుంటే ఆర్ట్ డైరెక్టర్ ఏదైనా అద్భుతంగా చేయడం కానివ్వండి, లేకుంటే విఎఫ్ఎక్స్ వాళ్ళు. సో దేర్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ ఎక్సైటింగ్ అండి. ఆ ఎక్సైట్మెంట్ అనేది ఇట్స్ కెప్ట్ కీపింగ్ అస్ ఎనర్జీ. సో ఏదైనా డిప్ అవుతున్నప్పుడు లైక్ సంథింగ్ ఎక్సైటింగ్ విల్ హ్యాపెన్. సో లైక్ నెక్స్ట్ ఇంకా చేయడానికి ఒక ఛాలెంజ్, ఆ ఛాలెంజ్ని ఓవర్కమ్ ఎలా చేయాలన్న టెన్షన్ అది ఉండేదండి. సో ఇన్ దట్ వే ఇట్ వాజ్ ఎ వెరీ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇట్ వాజ్ లైక్ అంటే ఒక పిహెచ్డి చేసినట్టు, ఒక లైక్ మాస్టర్స్ చేసినట్టు ఒక ఫీలింగ్ ఉండేది. దట్ వాజ్ అ వెరీ బిగ్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ బికాస్ లైక్ ఎవ్రీ వన్ ఆ సినిమాలో చేసిన ఎవ్రీ టెక్నీషియన్ వాజ్ ట్రయింగ్ టు గివ్ 100% అండ్ మోర్ దెన్ దట్. అండ్ సినిమా అన్నది ఒక వెరీ కొలాబరేటివ్ ఆర్ట్ అండి. సో అన్నీ మనం నేర్చుకుంటూ ఉండాలి వేరే ఆర్ట్ ఫామ్ గురించి కూడా. సో ఆ ప్రాసెస్లో అంత గ్రేట్ టెక్నీషియన్స్తో పాటు వర్క్ చేస్తుంటే వీ టెన్ టు లెర్న్ సో మెనీ థింగ్స్ అండి. సో దట్ వాజ్ అ బిగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే సార్ మామూలు సాధారణంగా ప్రతి సినిమాకి అంటే ఏ సినిమాకైనా సరే, ఇప్పుడు బాహుబలి కావచ్చు, మీది మగధీర కావచ్చు, ఛత్రపతి కావచ్చు, ఏ సినిమాకైనా మీ వర్క్ అనేది చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఒక కెమెరా సినిమాటోగ్రాఫర్గా కొత్తగా రెగ్యులర్గా స్టడీ చేస్తూ అప్డేట్ అవుతూ ఒక సినిమాని బాహుబలి కావచ్చు, RRR కావచ్చు, కానీ దానికి తగ్గ అప్రిషియేషన్ అనేది ఆడియన్స్ నుంచి ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల వస్తుంది. సో మీ వర్క్ గురించి తెలియకుండా అరే మనం ఇంత వర్క్ చేసాము, మనకు దాని తగ్గ అప్రిషియేషన్ రాలేదు అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారు సార్? ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు? అంటే లైక్ ఇప్పుడు
ఇప్పుడు ఈ జనరేషన్లో ఉండడం ఇస్ యాక్చువల్లీ అ వెరీ బ్లెస్సింగ్ అండి. అంటే ఇప్పుడు మాకంటే ముందు జనరేషన్ వాళ్ళైతే అసలు కెమెరామెన్ అని ఒక మనిషి ఉంటాడని కూడా తెలియదు. సో అందరికీ ఏంటంటే మొత్తం హీరోని చేస్తాడు, నెక్స్ట్ టైం చేస్తాడు, డైరెక్టర్ చేస్తాడు అనేది ఉంటుందండి. సో ఇప్పుడు ఈ జనరేషన్ ఉండడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి. అంటే సో ఇప్పుడు అట్లీస్ట్ దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ రికగ్నిషన్ విచ్ ఇస్ కమింగ్. సో అంటే ఎవ్రీ ప్రొఫెషన్కి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి. సో అంటే ఇప్పుడు ఏ సినిమా చేసినా కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ద మేజర్ దాని క్రెడిట్ అంతా హీరో ద కాస్ట్ ఆన్ స్క్రీన్ కనిపించే వాళ్ళకి తీసుకుంటారండి. సో నెక్స్ట్ కమ్స్ డైరెక్టర్. సో ఆ తర్వాత నెక్స్ట్ వేరే టెక్నీషియన్లు ఎలా చేశారు దాన్ని బట్టి ఉంటుంది. సో మనం ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా రియలిస్టిక్గా ఉండాలండి. సో మనము ఓకే వేరే టెక్నీషియన్ లెవెల్లో ఇలా ఎందుకు రావట్లేదని పడడం కంటే మన ప్రొఫెషన్లో ఓకే వాట్ బెస్ట్ వీ హ్యావ్ అచీవ్డ్, వాట్ బెస్ట్ రికగ్నిషన్ వీ హ్యావ్ గాట్ అనేది ఉండాలి. అండ్ అప్రిషియేషన్ వస్తే డెఫినెట్లీ యూ విల్ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ అండి, దాంట్లో డౌట్ లేదు. బట్ ఏంటంటే అండి మన ప్రొఫెషన్లో వీ షుడ్ ఆల్వేస్ థింక్ ఓకే ఈ సినిమా చేసినప్పుడు వాట్ ఐమ్ ఐ డూయింగ్, అంటే నేను సినిమా చేసేటప్పుడు నేను నా అప్రిషియేషన్ కోసం చేస్తున్నానా వరకు సినిమా కోసం చేస్తున్నానా. సో ఇన్ దట్ వే ఐ ఆల్వేస్ అంటే ఫస్ట్ నుండి అండి ఒక సినిమాకి వాట్ బెస్ట్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ టు ద ఫిల్మ్ అని చేస్తూ వచ్చానండి. విచ్ ఇండైరెక్ట్లీ ఆ సినిమా బాగా వస్తే ఆడియన్స్ విల్ డెఫినెట్లీ ఫీల్ అండి. అండ్ డెఫినెట్లీ దట్ అప్రిషియేషన్ హ్యాస్ బీన్ కమింగ్ స్లోలీ ఇన్ అ బిగ్ వే అండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి. సో అలా ఎప్పుడున్నా కూడా ఐ ఫీల్ ఐఎమ్ వెరీ లక్కీ టు గెట్ సో మచ్ ఆఫ్ రికగ్నిషన్. అంటే ఐ డోంట్ థింక్ అదర్ సినిమాటోగ్రఫర్స్కి ఇంత రికగ్నిషన్ చాలా తక్కువ మందికి ఉందండి. సో ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ గైస్. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ అండి. ఓకే, ఈ 5 ఏళ్ల జర్నీలో బాహుబలి ప్రభాస్తో ఉన్న వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ప్రభాస్ అనేవాడు ఈజ్ డార్లింగ్. యాక్చువల్లీ అతన్ని ఫ్యాన్స్ భలే పెట్టారు అతని పేరు. ఈజ్ యాక్చువల్లీ ట్రూ డార్లింగ్. సో అతనితో ఇట్ వాస్ బీన్ ఆల్వేస్ ఎ వెరీ హ్యాపీ ఎక్స్పీరియన్స్ అండి. ఎప్పుడు కూడా ఈజ్ అంటే ఆ సినిమా చేసేటప్పుడు ద కైండ్ ఆఫ్ డెడికేషన్ హీ హాస్ షోన్ టువర్డ్స్ ఫిల్మ్. సో 2 క్యారెక్టర్స్కి వేరియేషన్స్ కానివ్వండి, శివుడు క్యారెక్టర్ కానీ బాహుబలి క్యారెక్టర్కి ద కైండ్ ఆఫ్ వేరియేషన్స్ హీ హాస్ షోన్. సో ద కైండ్ ఆఫ్ డెడికేషన్. సో ఏదన్నా కొత్తగా హార్స్ రైడింగ్ నేర్చుకోవడము, లేకుంటే రాక్ క్లైంబింగ్ నేర్చుకోవడము, సో మెనీ థింగ్స్ ఆ వార్ ప్రాక్టీస్ చేయడము. సో ద డెడికేషన్ అండ్ ఫోకస్డ్ ఈజ్ వాట్ మేడ్ హిమ్ వాట్ హీ ఈజ్ టుడే అండి. అంటే బాహుబలి తర్వాత ఈజ్ ప్రాబ్లీ ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ నౌ. సో it is because of his hard work and dedication that he has become. So it was a very very great experience working with him అండి. సో అదర్ దెన్ అంటే మరి ఈగ కావచ్చు, బాహుబలి కావచ్చు, మీ వర్క్ అనేది అలాంటి సినిమాలకు మినహాయిస్తే ఛత్రపతి అనేది కూడా బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమా సార్. అప్పట్లో ఒక బిగ్గెస్ట్గా, అందులో కూడా మీ విజువల్స్ ఒక విజువల్ ఉంటుంది సార్, ఒక్క అడుగు అని మన సో అలాంటి విజువల్స్ ఇప్పటికీ డెఫినెట్ అది టీవీలో వచ్చినప్పుడు ఆ టైంలో టెక్నికాలిటీ ఎంతవరకు అందుబాటులో ఉంది సార్ మీకు? టెక్నికల్గా ఎలాంటి యూజ్ చేసేవారు మీరు? అంటే ఎలా అంటే అదే నేను చెప్పాను కదండి, ఇట్ ఈస్ అ కంప్లీట్ టీమ్ వర్క్. సో డైరెక్టర్ హ్యాస్ అన్ ఐడియా ఆఫ్ ఇది ఇలా తీయాలని. సో అంటే యాజ్ ఎ టెక్నీషియన్స్ వీ ఆల్ కాంట్రిబ్యూట్ లిటిల్ అంటే ఒకసారి ఫైట్ మాస్టర్ అండ్ మీ అండ్ సో మెనీ పీపుల్ ఆ లొకేషన్ అంటే డిపెండ్స్ అపాన్ ఏం తీస్తున్నాం, సాంగా, డాన్సా, ఫైటా, ఏం తీస్తున్నాం అని దాన్ని బట్టి సో ఎవ్రీ వన్ కాంట్రిబ్యూట్స్ అండి. సో అలా చేసేటప్పుడు మనకు ఆ టైంలో వాట్ ఎవర్ టెక్నాలజీ ఈజ్ అవైలబుల్ టు అస్. సో ప్రస్తుతం ఏంటంటే వీ హ్యావ్ యాక్సెస్ టు సో మెనీ థింగ్స్ అండి. ఇప్పుడు సో అప్పుడు ఏంటంటే దెర్ వాజ్ లాట్ ఆఫ్ లిమిటెడ్ యాక్సెస్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. సో అప్పుడు దాంట్లో మనకు దగ్గర ఉన్న దాంట్లో మనం ఏం బెటర్గా చేయొచ్చు అంటే దట్ వాజ్ ఆల్వేస్. అంటే ఇది లేదు కాబట్టి మనం చేయొద్దు అంటే దానికోసం వెయిట్ చేద్దాం అలా కాకుండా, సో వాట్ ఎవర్ మనకు అందుబాటులో ఉన్న రిసోర్సెస్ని యూస్ చేసుకొని మనము దీన్ని ఎలా బెటర్గా చేయొచ్చు, దట్ వాజ్ ఆల్వేస్ ద థింగ్ అండి. అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ అండి. అంటే ఒక్కోసారి ఏమైందంటే లొకేషన్లో అది ఉంటే బాగుండేది, మనం చేయలేము అని ఆ యాటిట్యూడ్ వస్తే అండి మంచిగా ఉన్న షార్ట్ కూడా మనం పార్ట్ చేసుకోవచ్చు అండి. సో మనకేంటంటే సో అందుకు ఆ టైంలో వాట్ ఎవర్ రిసోర్సెస్ వీ హ్యాడ్ మనకు అందుబాటులో ఉన్నాయి, వీ ట్రై టు యూజ్ ఇట్ అండ్ గెట్ ద బెస్ట్ పాసిబుల్ రిజల్ట్. సో ఫైనలీ ఏంటంటే ఆ షార్ట్ పెట్టిన పర్పస్ ఏంటి, దాన్ని కన్వే అవుతుందా లేదా, అది కన్వే అయింది అనుకోండి, సో దట్ పీపుల్ విల్ రిమెంబర్ అండి. ఎందుకంటే మీరు రాజమౌళి సినిమాలో ఎవ్రీ షార్ట్ ఆర్ ఎవ్రీ యాక్షన్ ఈజ్ బ్యాక్డ్ బై సో మచ్ ఆఫ్ ఇమోషన్. సో ఆ ఇమోషన్ బ్యాక్డ్ ఉంటుంది కాబట్టి మీకు షార్ట్లు అలా గుర్తుంటాయండి. ఓకే, అంటే కొన్ని మీ షార్ట్స్ చూస్తుంటే మగధీర కానీ, నెక్స్ట్ బాహుబలి కానీ, RRR కానీ,
అవి గ్రాఫిక్సా ఒరిజినల్ షార్ట్సా అని అనిపిస్తుంటాయి సార్. Yeah. కానీ అవి చూస్తే ఏంటంటే మీ ఒరిజినల్ షార్ట్స్ ఇప్పుడు Okay. ఆర్ఆర్ఆర్లో టైగర్ షాట్ కానీ క్లైమాక్స్ షాట్ కానీ ఇవన్నీ చూస్తే అంటే అంత అడ్వాన్స్డ్గా ఉంటాయి మీ ఫోటోగ్రఫీ అనేది. Yeah. సో ఇలాంటి అంటే ఇలాంటి టెక్నికాలిటీ మీరు అప్డేట్ చేసుకుంటానికి ఎవరిని ఫాలో అవుతారు సార్? ఏంటి అంటే ఇంటర్నెట్ అన్నది చాలా స్ట్రాంగ్ మీడియం టు లర్న్ అండి. లైక్ అంటే మనకి ఇప్పుడు ఏమైనా ఏదైనా తెలుసుకోవాలంటే లైక్ దెర్ ఈస్ ఇంటర్నెట్ ఈస్ దేర్ ఫర్ అస్ టు నో. అండ్ అట్ ద సేమ్ టైమ్ లైక్ వెన్ ఎవర్ నాకు ఆపర్చునిటీ దొరికినప్పుడు ఐ గో టు సో మెనీ లైక్ షోస్ అండి. అంటే నాబ్ అని ఉందండి, అమెరికాలో షో జరుగుతుంది. లైక్ అంటే కొత్త కొత్త లేటెస్ట్ టెక్నిక్స్, టెక్నాలజీ లేకుంటే ఎక్విప్మెంట్ అక్కడ లాంచ్ చేస్తారు. సో దెన్ ఐబీసీ అని ఆమ్స్టర్డామ్లో జరుగుతుంది. సో ఐ కీప్ విజిటింగ్ దీస్ ప్లేసెస్. అండ్ అక్కడ వెళ్ళినప్పుడు లైక్ యూ టెన్ టు మీట్ ద టెక్నీషియన్స్ అండ్ అదర్ థింగ్స్ హూ విల్ డిస్కస్ అబౌట్ అంటే అది ఎందుకు చేశారు, దాంట్లో ఏం లాభము అలాంటి చేస్తే తెలుసుకుంటే ఏంటంటే వీ విల్ బి అప్డేటెడ్ అండి. అంటే ఒకప్పుడు టెక్నాలజీ చేంజ్ అనేది చాలా లేట్గా చాలా టైం తీసుకునేదండి. ఏదైనా కొత్తది రావడానికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు అలా పట్టేదండి. బట్ ఇప్పుడు ఏంటంటే దిస్ జనరేషన్ ద చేంజ్ ఈస్ హ్యాపెనింగ్ సో ఫాస్ట్. సో యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ బీ అప్గ్రేడింగ్ అంటే మీరు రిలాక్స్ అయ్యారంటే ప్రపంచం మీకంటే చాలా ఫాస్ట్గా పరిగెత్తేస్తుంది. సో యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటింగ్. ఆ అప్డేటింగ్కి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి యాక్సెసిబిలిటీ కంటే ఇంట్రెస్ట్ ఉండాలండి. మనకు తెలుసుకోవాలి, ఇంకా బెటర్గా మన వర్క్ ఎంత చేయాలి అని ఆ ఇంట్రెస్ట్ ఉంటే అండి వీ విల్ ఫైండ్ పీపుల్, వీ విల్ ఫైండ్ రిసోర్సెస్. సో వీ విల్ అంటే లైక్ ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం వెళ్ళిపోతాము, ఏదైనా చదవాలంటే చదివేస్తాము. సో అలాంటి ఆ ఇంట్రెస్ట్ ఉండాలండి, ఆ క్యూరియాసిటీ. సో లక్కీలీ గాడ్స్ గ్రేస్ ఐ హ్యావ్ దట్ క్యూరియాసిటీ అండ్ ఐ ట్రై టు ఫైండ్ వేర్ ఎవర్ నాలెడ్జ్. అంటే ఎవరైనా కలిసినా కూడా ఐ ట్రై టు క్యూరియస్లీ అడిగేస్తాను, లైక్ ఇది ఎలా చేశారు ఆర్ వాట్ ఎవర్, లైక్ ఐ ట్రై టు ఫైండ్ అవుట్ హౌ. సో అలా దట్ హెస్ బీన్ హ్యాపెనింగ్ అండి.